ఈరోజు రెసిపీ వచ్చేసి బీరకాయ పప్పు అండి. నేను బీరకాయ 1/2 కేజీ తీసుకున్నాను. దీన్ని శుభ్రంగా కడుక్కొని తొక్క తీసుకుందాము. టమాటాలు వచ్చేసి ఒక 7-8 తీసుకున్నానండి. ఇలా కట్ చేసుకోవాలండి. ఓకే అండి, ఇప్పుడు టమాటాలు శుభ్రంగా కడుక్కొని టమాటాలు కూడా కట్ చేసేస్తాము. ఇప్పుడు నేను కుక్కర్ తీసుకొని దీంట్లో 1 కప్పు కందిపప్పు వేసుకున్నాను. 100 గ్రామ్స్ ఉంటుంది. దాని తర్వాత బీరకాయ వేసేస్తున్నాను, టమాటాలు, పచ్చిమిర్చి కారానికి తగినంత, దాని తర్వాత 1 గుప్పెడు కొత్తిమీర తీసుకుంటున్నాను. కొంచెం పసుపు, నీళ్ళు తగినంత వేసుకొని దీంట్లోనే చింతపండు వేసేసానండి నేను. ఓకే అండి, ఇప్పుడు ముందుగా ఒక 4 టేబుల్ స్పూన్ నూనె వేసుకొని ఆవాలు, జీలకర్ర, మెంతులు వేసేసుకున్నాను. దీంట్లో ఒక ఎర్రగడ్డ, తెల్లగడ్డలు వేసుకున్నాను. కొంచెం కరివేపాకు, ఒక 4 ఎండుమిర్చి, 4-5. ఓకే అండి, ఇదైతే ఉడికిపోయింది. ఇది మెత్తగా చేసుకుందాము. దీంట్లోనే నేను చింతపండు వేసేసానండి, ఒక నిమ్మకాయ సైజ్ అంతా. ఓకే అండి, ఇదైతే రెడీ అయిపోయింది. పప్పు దీంట్లో వేసేద్దాము. ఓకే అండి, నా రెసిపీ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే అండి, బాయ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకొని కలుపుకుందాము.